మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు పేరుకుపోయినాయి. ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో అదే ఒక ద్వంద్వ వైఖరి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం మరి కొనసాగిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజున 2016-17 ప్రాంతంలో ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఫీజులు ఇవ్వకుండా ఫీజు బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన దాన్ని మరి ఆ రోజున ప్రతిపక్షం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, అదే తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇదే టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు పోరు అనే కార్యక్రమం తీసుకుంటే అందులో ముఖ్య అతిథిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున్న ప్రభుత్వం మీద మరి మీ వైఖరిని చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో మరి విద్యార్థుల బాధలు మీకు కనిపించట్లేదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా విద్యార్థుల పట్ల కనీసం 8,000 కోట్ల ఫీజు బకాయిలో మేనేజ్మెంట్ అడుగుతున్నది 900 కోట్ల రూపాయల బకాయిలు ముందుగా చెల్లించండి, మేము అద్దెలు ఉంటాయి, మేము అప్పులు తెచ్చినాము, అప్పులకు వడ్డీలు కట్టుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉన్నా కూడా ఇన్నిసార్లు చెప్తా ఉన్నా కూడా వాయిదా చేసుకుంటూ కనీసం వారిని పట్టించుకునే పాపని రాష్ట్ర ప్రభుత్వం లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రానున్న వారం 10 రోజుల పూర్తి 5,000 కోట్ల మరి ఏదైతే ఫీజు బకాయిలు ఉన్నాయో, ఏదైతే మేనేజ్మెంట్ అడుగుతా ఉన్నారో ఆ ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ రోజున కామారెడ్డి పట్టణంలో ఏదైతే మొదలు పెట్టామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతుందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాము.